పాదయాత్ర చేస్తారంటారు 2 ఏళ్ల పాటు. తర్వాత ఇంకా గవర్నమెంట్ వైసీపీ ఫామ్ అవుతుంటారు. ఏమండి మాజీ ముఖ్యమంత్రి గారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మీరు మత్తు వదలండి. మత్తు వదిలితే కానీ మీరు మత్తు అసలు వదలట్లా. ఇప్పటివరకు గవర్నమెంట్ పోయి 11 సీట్లు వచ్చినా కానీ ఇప్పటికి కానీ మీకు ఆ మత్తులోనే ఉన్నారు. ఇప్పటికీ మీ పార్టీ ఎక్కడ మీకున్నటువంటి 40%, 39.5 ఎంతో వచ్చింది మీకు, దానికంటే ఇంకా ఓటింగ్ దిగజారింది. మీకు అర్థమైందండి? ఎందువల్లంటే మీరు ఇప్పటికి కానీ ప్రజలకి భరోసా ఇవ్వలేకపోతున్నారు. భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకు? మీ నుంచి ఒక క్లారిటీ లేదు. క్లారిటీగా నేను ఫలాంది చేస్తాను, ఈ స్కీమ్ చేయగలను అనేటువంటిది లేదు. మేము 6 గ్యారంటీ ఇచ్చాము. 6 గ్యారంటీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీ పథకాలని మేము అమలు చేశాం. చిన్న చిన్నవి 1, 2, 3 ఉన్నాయి. అవి కానీ ఖచ్చితంగా బడ్జెట్ దాని యొక్క సిస్టమ్ తీసుకొని జాగ్రత్తగా వెళ్తారు మా ముఖ్యమంత్రి గారు. తర్వాత నారా లోకేష్ గారితో మీరు పోటీ పడాలనుకుంటున్నారు. లోకేష్ గారితో పోటీ పడాలంటే మీరు పొర్లి దండం పెట్టినా కానీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నేను ఈసారి ఖచ్చితంగా పరిపాలిస్తాను అనేటువంటి మాటలన్నింటినీ ఎవరు నమ్మరు. మీరు ఖచ్చితంగా ఈ పాదయాత్ర చేసేటప్పుడు ఈ పేటెంట్ బ్యాచ్ ఉంది మీకు, ఒక 5000 పీపుల్ ఖచ్చితంగా మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు మీ చుట్టూ తిరుగుకుంటూ ఉంటారు. ఉదయము మధ్యాహ్నము డ్యూటీలు అనమాట. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఈ డ్యూటీలను వేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిప్పుతారు. ప్రజలు కాదు మీ దగ్గర ఉండేది. ప్రజలు ఉండేది లోకేష్ దగ్గర ఉంటారు, నారా లోకేష్ గారి దగ్గర ఉంటారు, మీ దగ్గర లేరు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. అసలు మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరితోన్నా కానీ మంచిగా మాట్లాడినటువంటి ఉందా? 19 నుంచి 24 దాకా ఎవరితో మాట్లాడలేదు. ఏదో బయటకు వచ్చినప్పుడు షోమేడాలు చేశారు, వెళ్ళిపోయారు లోపలికి. అందుకని మీ యొక్క ఆలోచనని విరమించుకోండి. పాదయాత్రలు అవన్నీ కాదు, అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో ప్రజల యొక్క సమస్యలు మాట్లాడండి, అక్కడే పరిష్కారం అవుతాయి. దేవాలయంలో పూజారి ఏదైనా చేస్తేనేగా అయ్యేది. దేవాలయంలో పూజారి దగ్గరికి వెళ్ళి అయ్యా దండం పెట్టుకుంటాడు, దండం పెడితేనే కదా అయ్యేది. మీరు దేవాలయంగా రాకుండా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు చెప్పండి?